భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా కీలక నాయకుడు అబ్దుల్ రవూఫ్ మరోసారి తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత రాజధాని ఢిల్లీని ఆక్రమించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ భారత సైనిక శక్తిపై కూడా నోరు పారేసుకున్నాడు. లష్కర్-ఇ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్ బహిరంగంగా చేసిన ప్రసంగంలో తన ఉగ్ర భావాజాలాన్ని స్పష్టం చేశాడు. పాక్ ఆర్మీ అతన్ని సాధారణ పౌరుడిగా పేర్కొంటున్నప్పటికీ భారత్పై దాడులకు బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. ఎల్ఐటి సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ రెహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ రవూఫ్ మాట్లాడుతూ భారత రాజధాని ఢిల్లీని స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూప్ లక్ష్యమన్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీని ఆక్రమిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. జమ్మూ కశ్మీర్లో సాయుధ పోరాటం సమసిపోయిందనే వాదనలను కొట్టిపారేసిన రవూఫ్ ఈ వివాదం మరింత తీవ్రమవుతుందని భారత్ను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రవూఫ్ భారత సైనిక శక్తిపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. భారత రక్షణ సామాగ్రి అయిన రఫేల్ యుద్ధ విమానాలు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే డ్రోన్లు పూర్తిగా అసమర్థమైనవని అభివర్ణించాడు. భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి ప్రవేశించే ధైర్యం చెయ్యదని వ్యాఖ్యానించాడు. ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ వద్ద మాత్రమే అసలైన అణ్వాయుధాలున్నాయని రవూఫ్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఉగ్రవాద సంస్థ నాయకుడి నుంచి వచ్చిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలో సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయి. అబ్దుల్ రవూఫ్ లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాద సంస్థలో ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు. భారత భద్రతా ఏజెన్సీలు ఇతనిని భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా భావిస్తున్నాయి. లష్కర్-ఇ-తోయిబా సంస్థ జమ్మూ కశ్మీర్ లోయలో భారత్పై సాయుధ పోరాటాన్ని, ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించటంలో రవూఫ్ ప్రధాన పాత్ర పోషించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇతను నిధులను సమీకరించడం, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించటంలో చురుకుగా ఉన్నాడు. రవూఫ్ లష్కర్-ఇ-తోయిబా నాయకత్వం భారత్లో పెద్ద ఎత్తున దాడులను ప్లాన్ చేయటంలో నిమగ్నమైనట్లు భారత భద్రతా సంస్థలు చాలా కాలంగా నివేదిస్తున్నాయి. కాగా భారతదేశం అబ్దుల్ రవూఫ్ను అత్యంత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతను పాకిస్తాన్లో సురక్షితంగా ఉన్నాడని, అక్కడి ఆర్మీ అతన్ని సాధారణ పౌరుడిగా పేర్కొంటూ అండగా నిలుస్తోందని భారత్ తరచుగా అంతర్జాతీయ వేదికలపై ఆరోపిస్తోంది.